ప్రపంచ రాజకీయాలన్నీ ఇప్పుడు పసిఫిక్ వైపు చూస్తున్నాయి. వ్యూహాత్మకంగా పసిఫిక్ ఓషన్ పెద్ద పెద్ద దేశాలకే కీలకమైపోయింది. ఇప్పుడు పసిఫిక్ ఓషన్ దగ్గర ఒక చిన్న కొత్త సమస్య వచ్చింది. ఆ సమస్య తెలుసుకునే ముందు ఒకసారి ఫుకుషిమా ఇన్సిడెంట్లోకి వెళ్దాం. జపాన్లో ఫుకుషిమా దగ్గర న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. 2011లో దానికి ఒక యాక్సిడెంట్ జరిగింది. దానికి ప్రధానమైన కారణం ఆ టైంలో 9 మ్యాగ్నిట్యూడ్ ఉన్న ఎర్త్క్వేక్ వచ్చింది. దాంతో సునామీ, దాంతో అక్కడ న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగింది. చెర్నోబిల్ ఉదంతం తర్వాత అతి పెద్ద యాక్సిడెంట్, వర్స్ట్ యాక్సిడెంట్, న్యూక్లియర్ యాక్సిడెంట్ ఫుకుషిమా యాక్సిడెంట్ అంటారు. ఆ టైంలో చాలా దేశాలు జపాన్ నుంచి ఆహార ఉత్పత్తులు, ఫిషెస్ అన్నీ బ్యాన్ చేశాయి, అన్నీ కొనుక్కోవడం ఆపేసుకున్నాయి అన్నమాట. సో అటువంటి పరిస్థితిలో 2012లో ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను జపాన్ క్లోజ్ చేసేసింది. అయితే అక్కడ దానిలో రేడియో యాక్టివ్ వాటర్, అణుధార్మిక జలాలు ఉన్నాయి. దాదాపు అవి అక్కడ నిల్వ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి అణుధార్మిక జలాలు అక్కడ ఉన్నాయన్నమాట. వాటిని బయటకు వదిలే పరిస్థితి లేదు జపాన్కి. ఐఏఏలో అప్లై చేసింది. స్టాండర్డ్ ప్రోటోకాల్స్ వాడి ఆ వాటర్ని ట్రీట్ చేసి మేము ఈ జలాల్ని బయటకు వదులుతామని చెప్పి ఐఏఏ అన్ని ప్రోటోకాల్స్ సరిగ్గా సరిచూసుకుని, ఐఏఏ స్టాండర్డ్స్ అని చూసుకుని దానికి పర్మిషన్ ఇచ్చిందనమాట. రేడియో యాక్టివ్ వాటర్ని పసిఫిక్ ఓషన్లోకి రిలీజ్ చేయొచ్చు అని చెప్పి. దాంతో చైనా భయపడుతోంది. అంతేకాదు, చైనా ఆల్రెడీ జపాన్ ఫుడ్ ప్రోడక్ట్స్ మీద బ్యాన్ కూడా పెంచేసింది. సౌత్ కొరియాలో ప్రొటెస్టులు వచ్చేసాయి. చాలా దేశాలు అక్కడ దీవుల్లో దీనిపైన టెన్షన్ వస్తోంది. ఆగస్టు 24వ తారీఖున మొదటి దఫా కొన్ని రేడియో యాక్టివ్ వాటర్ను పసిఫిక్ ఓషన్లోకి వదులుతారంట. కానీ ఎంత ట్రీట్ చేసినా ఈ వాటర్ అంత పూర్తి స్థాయిలో రేడియో యాక్టివ్ మెటీరియల్ లేకుండా బయటకు వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. ఈ విషయాన్ని అంటే వచ్చే 48 గంటల తర్వాత ఆగస్ట్ 24 రోజు పసిఫిక్ మహాసముద్రంలోకి ఈ రేడియో యాక్టివ్ వాటర్ను వదులుతామని చెప్పి జపాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫుమియో కిషిదా వెల్లడించారు. ఆయన ఈ ప్రాంతాన్ని విజిట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికి 1.34 మిలియన్ టన్నుల ఈ రేడియో యాక్టివ్ వాటర్ ఉన్నట్టు, స్లోగా వచ్చే 30 సంవత్సరాల్లో ఈ వాటర్ని పసిఫిక్ మహాసముద్రంలోకి వదలనట్టు తెలుస్తోంది. అన్నీ ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా, అది మహాసముద్రం కాబట్టి కొంచెం కొంచెంగా వదిలితే పెద్దగా హాని ఉండదని, హ్యూమన్స్ డైరెక్ట్గా చాలా వరకు దాన్ని కన్జ్యూమ్ చేస్తే హానికరం, కానీ మహాసముద్రాలకు వదిలితే హానికరం కాదని కూడా నిపుణులు చెప్తున్నారు. అయినా కానీ దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ 1.34 మిలియన్ టన్నుల వాటర్ అంతా ఒక చోట చేరిస్తే దాదాపు 500 ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్స్ నిండుతాయంట. అంత ఎక్కువ వాటర్ అనమాట. వచ్చే 30 ఏళ్ల పాటు ఈ వాటర్ని కొంతగా వదులుతారు. అయితే జపాన్కి చెందిన టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ టెప్కో వీళ్ళు ఈ వాటర్ని శుద్ధి చేసి, ఈ రేడియో యాక్టివ్ వాటర్ని శుద్ధి చేసి వదులుతున్నారు. ఎంత శుద్ధి చేసి వడకట్టి వదులుతున్నప్పటికీ దాదాపు 60 రకాల రేడియో యాక్టివ్ పదార్థాలు దీనిలో ఉన్నాయి. వీటన్నిటిని శుద్ధి చేస్తున్నారు. ఎంత శుద్ధి చేసినప్పటికీ వీటిలో ట్రిటియం, కార్బన్ 14 మూలకాలు ఉన్నాయి. దీనివల్ల కొంతవరకు అక్కడున్న వాతావరణానికి ఇబ్బంది కలుగుతుంది. పసిఫిక్ మహాసముద్రం చుట్టుపక్కల ఉన్న దేశాలకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా అక్కడ ఫిషెస్ కానీ, మెరైన్ లివింగ్ క్రియేచర్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న దేశాలకు కానీ వీళ్ళందరూ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు అంటున్నారనమాట. అయితే ఎక్కడుంది ఈ ఫుకుషిమా అని ఒకసారి చూస్తే, ఫుకుషిమా జపాన్కి ఈస్ట్ కోస్ట్లో ఉంది. టోక్యోకి దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఫుకుషిమా అనే ప్రాంతం. ఈ ప్రాంతం 10 సంవత్సరాల నుంచి కూడా వార్తలో ఉంది. దీనికి సంబంధించి మేజర్గా న్యూక్లియర్ యాక్సిడెంట్ సంబంధించిన అంశాలు ఎప్పుడు న్యూస్లో వస్తూనే ఉంటాయి. అయితే లార్జ్ క్వాంటిటీస్లో ఈ రేడియో యాక్టివ్ వాటర్ని వదిలిపెట్టడం వల్ల రేడియేషన్ ప్రభావం ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఉంటుందంటే ఉంటుందని కొంతమంది చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ సీ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు బాగుంటే ఇది ఆల్మోస్ట్ వదిలేసే అవకాశం ఉంది ఎల్లుండి కల్లా పసిఫిక్ ఓషన్లోకి. దీనిలో కార్బన్ 14 లెవెల్స్, ట్రిటియం లెవెల్స్ దీనివల్ల పసిఫిక్ ఓషన్లో వెళ్ళే అవకాశం ఉంది. దీనివల్ల ఇమీడియట్గా కాకపోయినా భవిష్యత్తులో కొన్ని దేశాలకు నష్టం జరుగుతుందని చెప్పి పక్కనున్న దేశాలు భయపడుతున్నాయి. అయితే పసిఫిక్ ఓషన్ మ్యాసివ్ వాటర్ బాడీ కాబట్టి చాలా దేశాలకి ఈ ఇబ్బంది కలుగుద్దని భయం ఉన్నా అంతగా ప్రభావం కనిపించకపోవచ్చు అని చెప్పి అంటున్నారు. ఓవరాల్గా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మీ అందరికీ తెలుసు, అది యుఎన్ ఏజెన్సీ, అంటే యుఎన్ డైరెక్ట్ ఏజెన్సీ కాకపోయినా అటానమస్ ఏజెన్సీ, బట్ యుఎన్ అనుగుణంగా పనిచేసే ఏజెన్సీ. వీళ్ళు కనుక ఓకే చెప్తే, వీళ్ళు కనుక అప్రూవ్ చేస్తే కనుక పెద్ద నష్టమే ఉండదు, స్టాండర్డ్ ప్రోటోకాల్స్ పాటిస్తారు, అంత కష్టమే ఉండదని చెప్పి. అయితే ఓవరాల్గా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మాత్రం ఈ మొత్తం ఎపిసోడ్ అలార్మింగ్గా ఉంది. ఫిషర్మెన్ కూడా కాస్త భయపడుతున్నారు. ఎవరైతే చేపలు వేటకెళ్తారో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు.
అండ్ ట్రిటియం కార్బన్ 14 రేడియో యాక్టివ్ ఐసోటోప్స్, ముఖ్యంగా హైడ్రోజన్, కార్బన్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈజీగా అంత వీటిని వాటర్లో పెరిగిపోతాయని చెప్పి కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా పసిఫిక్ కేవలం రాజకీయాలకే కాకుండా ఇప్పుడు జపాన్ వదిలేసే రేడియో యాక్టివ్ వాటర్, అణుధార్మిక జలాల గురించి కూడా పసిఫిక్ ఓషన్ చుట్టుపక్కల దేశాలు భయపడుతున్నాయని చెప్పొచ్చు.